తాడేపల్లిగూడెం వేదికగా నేడు టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు తెలుగు జన విజయకేతనం జెండా అని నామకరణం చేశారు. ఈ భారీ సభకు ఏపీలోని 175 నియోజకవర్గాల వ్యాప్తంగా ఉన్న ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలకు పిలుపు అందింది. 21 ఎకరాల విస్తీర్ణంలో సభ ప్రాంగణం ఏర్పాటు చేశారు. 250 మంది టీడీపీ, 250 మంది జనసేన నాయకులు వేదికను పంచుకునేలా ప్లాన్ చేశారు. సుమారు 6 లక్షల మంది జనం సభకు వస్తారని అంచనా వేస్తున్నారు. ఇరు పార్టీల అధినేతలు పవన్, చంద్రబాబులు వచ్చేందుకు 2 హెలిప్యాడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు తొలి జాబితాలో సీట్ల పంపకంలో అన్యాయం జరిగిందంటూ పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో సభకు దూరంగా ఉండాలని వారు నిర్ణయించుకున్నారు. ఇక టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి. లక్ష్మి, ఈ రోజు తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడిగా నిర్వహిస్తున్నటువంటి ఎన్నికల తొలి భారీ బహిరంగ సభ తాడేపల్లిగూడెంలో జరగబోతుంది. తాడేపల్లిగూడెం వద్ద పత్తిపాడు ఏదైతే జాతీయ రహదారిపై ఉందో పత్తిపాడు వద్ద ఉన్నటువంటి 21 ఎకరాల సువిశాల ప్రాంగణంలో కూడా ఈ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. అటు జనసేన ఈ ఏర్పాట్లన్నీ కూడా చూస్తూ ఉండగా ప్రధానంగా ఈ కార్యక్రమానికి వేదికకు ఒక నామకరణాన్ని కూడా చేశారు. తెలుగు జన విజయ కేతనం జెండా అంటూ కూడా ఒక పేరును కూడా రూపొందించి జెండా నినాదంతో జనంలోకి వెళ్లేందుకు ఉమ్మడిగా కూడా వారు సిద్ధమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు పెద్ద ఎత్తున కూడా ఈ సభ ప్రారంభం కాబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోని టీడీపీ జనసేన శ్రేణులకు ఇప్పటికే పిలుపునిచ్చారు. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు కూడా ఈ సభ ఏర్పాట్లను నిన్నటి నుంచి కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 6 లక్షల మంది వరకు కూడా టీడీపీ జనసేన శ్రేణులతో పాటు అభిమానులు కూడా తరలి వస్తారనేటువంటి అంచనాతే టీడీపీకి 94 మంది, జనసేనకు 25 మంది కేటాయించగా 94 సీట్లను కూడా టీడీపీ ప్రకటించింది. జనసేన కేవలం 5 సీట్లు మాత్రమే ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే ఈ తరుణంలో అనేక మంది నుంచి కూడా అటు అభ్యంతరాలు, వివాదాలు ప్రధానంగా గోదావరి జిల్లాలో అటు జగ్గంపేట, రాజమండ్రి, నిడదవోలు, ఉండి, ఏలూరు, అలాగే తణుకు మొత్తం ఈ 6 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున వివాదాలు, విభేదాలు కూడా బయటపడ్డాయి. వారి నుంచి అసంతృప్తులు కూడా నిరసన జ్వాలలో వెలువచ్చిన పరిస్థితి కూడా ఉంది. తాడేపల్లిగూడెం వచ్చిన నాదెండ్ల మనోహర్ కూడా ఈ నిరసన సెగ తగిలింది. ఈ నేపథ్యంలో వారందరూ కూడా పార్టీకి అలాగే ఈ రోజు జరిగే బహిరంగ సభకు దూరంగా ఉండాలంటూ కొంతమంది పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ రోజు సభకు వారందరూ కూడా ఖచ్చితంగా దూరంగా ఉంటారా, లేదంటే సర్దుకొని ఈ రోజు సభకు వస్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఎన్నికల ముందు ఇటు సిద్ధం బహిరంగ సభ ఏలూరులో వైసీపీ నిర్వహించగా పక్కనే ఉన్న తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన జెండా సభ నిర్వహిస్తుండడం ఎన్నికల వేడి అయితే గోదావరి జిల్లాలో పుట్టించిందని చెప్పుకోవచ్చు వరలక్ష్మి. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.